ఖచ్చితంగా. ఓకే సత్యనారాయణ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. మనకి రాయపాటి అరుణ గారు కూడా ఆడారు. అరుణ గారు నమస్కారం అండి. అరుణ గారు నమస్కారం అండి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పీడిఎస్ రైస్ సంచలనం అయిందని చెప్పాలి, రాజకీయాల్లో కానీ రాష్ట్రంలో కానీ. ఎంత మేర ఎన్ని మెట్రిక్ టన్నులు ఇతర దేశాలకు తరలిపోతున్నాయి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పేదల ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి ఎన్ని కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతున్నారన్న విషయం మనం గతంలో కూడా మనం చర్చించాం. కాకపోతే ఇక్కడ చర్యలు ఎక్కడా అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చర్యలు ఎక్కడ? పేర్ని నాని ముందుగానే ఫస్ట్ కాకినాడ పోర్ట్ అయిపోయింది, కాకినాడ పోర్టు మీద దృష్టి సారించారు అని, అక్కడ ఇలాంటివి ఇక జరిగే హోప్ లేదు అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వారు రూట్ మార్చుకున్నారు. మళ్ళీ విశాఖకు వెళ్ళారు. విశాఖ పోర్టులో కూడా మళ్ళీ సీజ్ చేశారు. కానీ ఇప్పుడు బందర్కు వచ్చేసరికి పేర్ని నాని ఆయన ముందుగానే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి లేఖలు రాయటం కానీ, దానికి సంబంధించి డీడీలు తీసి ప్రభుత్వానికి 1,72,00,000 ఇప్పటికే కట్టడం కానీ, దీనికి సంబంధించి అక్రమాలను ఆపాలి అంటే డబుల్ పెనాల్టీ వేయాలంటూ కూడా నాదెండ్ల మనోహర్ అనడం కానీ, అంటే ఇక్కడ ఎంత పెద్ద తప్పు చేసినా ఏం చేసినా గానీ డబుల్ పెనాల్టీలు వేస్తే తప్పు మాఫీ అవుతుందా? డబ్బులు కట్టి నాకే పాపం తెలియదు అని చెప్పేసి అంటే పేర్ని నాని మీద చర్యలు తీసుకోకుండా ఉంటారా? అసలు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి 10 రోజులు అవుతుంది. మొన్న మధ్య వచ్చారు. అజ్ఞాతంలో కనిపించకుండా వెళ్ళినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళే అంత స్పేస్ కూడా మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? ఇమీడియట్ గా అరెస్ట్ కానీ లేకపోతే దానికి సంబంధించిన నోటీసులు కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతుంది? అరుణ గారు. మొదటగా అండి, ఇక్కడ రేషన్ బియ్యం వ్యవహారంలోకి వస్తే ఫస్ట్ చాలా అంశాలు, అంటే ఇది రాజకీయ కోణంలో కాకుండా కొన్ని సామాజిక అంశాలు, రాజ్యాంగబద్ధమైన అంశాలను కూడా మనం చర్చించుకోవాలి, మార్చుకోవాలన్న విషయం ఈ రేషన్ బియ్యం విషయం తెర మీదకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. ఫస్ట్ గా ఆలోచించాల్సిందండి పాలసీల్లో మార్పు. బియ్యం కొనే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, కానీ బియ్యం సప్లై అనేది కార్డుల వారీగా సప్లై అవుతుంది కాబట్టి ఆ వినియోగం తగ్గింది, బట్ వితరణ పెరిగింది. కాబట్టి ఆ రేషన్ బియ్యం అనేది మార్కెట్ లో అమ్ముకోవడానికి, దాన్ని రైస్ మాఫియాని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి దాంట్లోనే వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ స్థాయిల్లో వివిధ స్థానాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అదొక ఆదాయ మార్గంగా ఎంచుకోవడానికి కారణం అయింది. కాబట్టి ఫస్ట్ ఈ రేషన్ బియ్యం పాలసీలో మార్పు రావాలి. తినే వాళ్ళు మాత్రమే తీసుకోండి, తినని వాళ్ళకి మిగతా ఏ పథకాలు కూడా కట్ చేయం, బట్ బియ్యం మాత్రం తీసేస్తాము, మీరు దాన్ని స్వచ్ఛందంగా మీరు వచ్చి నమోదు చేసుకోండి అని చెప్పేసి అంటే దాదాపుగా 70% కార్డులకి రేషన్ బియ్యం సప్లై అనేది ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ గా. ఎందుకంటే ఆ బియ్యం అనేవి మరీ టూ మచ్ గా ఇంట్లో ఇంకేదో భర్త పిల్లలు తాగుబోతులు అయ్యి ఆదాయం లేక లేదా పిసినారితనంగా వ్యవహరిస్తూ ఇంక ఇది తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి తిందాము అనుకుని తినేవాళ్లే తప్ప, ఇది తప్ప వేరే మార్గం లేదు మనకు ఆలోచించే వాళ్ళు తప్ప సాధారణంగా ఒక దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఆ రేషన్ బియ్యం తినే పరిస్థితి ఉండదు. అంటే మనం రెగ్యులర్ గా బియ్యానికి రేషన్ బియ్యానికి సంబంధించి ఈ పాలసీలు మార్చాలన్నా దానికి ఒక అందరూ కూర్చోవాలి, మాట్లాడాలి, సమావేశం అవ్వాలి. ఆ పాలసీని తెరమితికి తీసుకురావడానికి సమయం పడుతుంది, ప్రభుత్వానికి సమయం పడుతుంది అవన్నీ కూడా చేయడానికి. కాకపోతే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పేర్ని నానిపై చర్యలు ఎక్కడ? నేను చెప్తాను అదే ఒకసారి నన్ను మాట్లాడినేవాడిని. చెప్పండి. ఫస్ట్ దీని మీద రావాలి. రెండోది చట్టాల్లో సవరణలు. క్లియర్ గా రేషన్ బియ్యం అనేది ఎక్స్పోర్ట్ చేస్తే, అనధికారికంగా ఎక్స్పోర్ట్ చేస్తే దానికి చట్టంలో ఏ శిక్షలు ఉన్నాయి? పెనాల్టీలు మాత్రమే ఉన్నాయా, లేదంటే దానికి సంబంధించి ఐపీఎస్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఏమైనా సరే వాళ్ళని చట్టపరంగా ఫిజికల్ గా అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసి దాని మీద శిక్షలు విధించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయని ఈ అంశాల మీద కూడా పూర్తిగా అందరం కూడా విశ్లేషించాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు క్లియర్ గా పెనాల్టీలు మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళంతా యథేచ్ఛగా ఈవెన్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి చేశారు. ఫస్ట్ థింగ్ దీంట్లో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి చేశారు. నెల మామూలు వెళ్ళాయి పోలీస్ కార్యాలయాలకి, ఎండిఓ కార్యాలయాలకి, ఎంఆర్ఓ కార్యాలయాలకి, విజిలెన్స్ ఆఫీసర్స్ కి ఒక్కళ్ళేది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ఆదాయం ప్రతి నెల ఈ రేషన్ మాఫియా మీద ముట్టింది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా యథేచ్ఛగా చేయగలిగారు. దానికి ఉన్నటువంటి శిక్షలు వచ్చేసి పెనాల్టీ మాత్రమే కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో చట్టంలో సవరణలు అనేవి జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది క్లియర్ గా. మూడో అంశం అండి, ఇవాళ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం మూలంగా అధికారం పార్టీ మారినప్పటికీ కూడా అధికారులు ఇంకా మారలేదు. కాబట్టి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి
ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని ఇటు నుంచి అడిగేసినా సరే ఎక్కడో ఒక చోట ప్రతిబంధకం అనేది అధికారుల రూపంలో ఏర్పడిపోయి తప్పుని వాళ్లే కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ తప్పు బయటపడితే వీళ్ళు కూడా శిక్షార్హులుగా మారుతారు కాబట్టి, వీళ్ళు చేసినటువంటి తప్పులు కూడా బయటకు వస్తాయి కాబట్టి వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారులే ఈ తప్పుల్ని సరిదిద్దడానికో లేదంటే కనుమరుగు చేయడానికో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న రేషన్ గోడౌన్ లో దొరికినటువంటి రికార్డులకి, లోపల ఉన్నటువంటి ఫిజికల్ స్టాక్ కి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినటువంటి స్టాక్ కి ఎక్కడ మ్యాచ్ అవ్వక, ఇది కేవలం అధికారం దిగిన తర్వాత కూడా, అంటే వైసీపీ మారిపోయి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులే ఈ తారుమారు కార్యక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది ఇవాళ. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు, పేర్ని నాని అనే వ్యక్తి మీలాంటి వ్యక్తి నాలాంటి వ్యక్తి కాదు, చిన్నవాడేం కాదు, అనవసరంగా అక్కడ ఆధారాలు ఏమీ లేకుండా పర్టికులర్ గా ఇతనే చేశాడు, ఇతని వల్లే జరిగింది అని చెప్పేసి ఆధారాలు ఏమీ లేకుండా అరెస్టులు చేస్తే వెళ్ళి జైల్లో కూర్చొని మోకాల మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చోడానికి అతనే మీలాగా నాలాగా సామాన్యుడేం కాదు, అతను మాజీ ఎమ్మెల్యే, కోట్ల రూపాయలు పడగెత్తినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి సామాన్యంగా అరుణ గారు ఇక్కడ పేర్ని నాని అరెస్ట్ అంశం పక్కన పెడితే ఇక్కడ మనం ఒక విషయం చూడాలి. ముందస్తు బెయిల్కి ఆయన వైఫ్ జయసుధ ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశారు. ఇక్కడ ఒకటి, ఏమాత్రం అక్కడ అవకతవకలు జరగకపోతే ముందస్తు బెయిల్కి వెళ్ళవలసిన అవసరం ఏంటి? అరెస్ట్ చేస్తారనే భయం లేకపోతే 10 రోజుల నుంచి పేర్ని నాని అజ్ఞాతంలో ఎందుకున్నారు? ఇంకొకటి, ఇవి ఎక్కడో జరగలేదు, పేర్ని నాని వైఫ్ జయసుధ గూడెంలో జరిగిన అక్రమం. దీనికి ఇంతకన్నా ఎక్కువ ఆధారాలు ఇంకేం కావాలి? ఒకటండి, చట్ట ప్రకారము మీరు తప్పు చేసిన వాళ్ళు ఎంత బాధ్యులో, తప్పు చేయడానికి సహకరించిన వాళ్ళు కూడా అంతే బాధ్యులు. ఇప్పుడు ఆ గోడౌన్ల బియ్యం ఎవరు తీశారు, ఎవరు అమ్మారు, ఎవరు మేశారు అనే దాని గురించి శిక్ష కనుక పడాల్సి వస్తే, ఎంక్వైరీ కనుక చేయాల్సి వస్తే గోడౌన్ ఓనర్ ఎవరు అనే దానికి కూడా ఆ విషయంలో కూడా ఆ పేరు నమోదైద్ది ఆ సెక్షన్ లో, ఆ A1, A2, A3 కింద నమోదయ్యే పేర్లు. అందులో భాగంగా జయసుధ గారి పేరు కూడా అందులో యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ ముందస్తు, అంటే ఆవిడ తప్పే చేసింది క్లియర్ గా. ఇది మనకి రాజకీయంగా మనం ప్రస్తావించవలసిన అంశం. మన చట్టం కేవలం రాజకీయ వైరుధ్యాన్ని ఒప్పుకోదు, చట్టానికి ఆధారాలు కావాలి. ఆధారాల్లో భాగంగా ఆ గోడౌన్ ఓనర్ ఎవరు, జయసుధ గారు, పేరుని జయసుధ గారు, ఆవిడ పేరు కూడా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ ముందస్తు బెయిల్ కి అప్లై చేసి అబ్స్కాండ్ లోకి వెళ్ళిపోయారు. అంటే తప్పు వాళ్ళు చేశారని తెలుసు, కానీ చట్టానికి నిరూపించడానికి మన దగ్గర ఆధారాలు ఏంటి ఉన్నాయి, ఆధారాలు తప్పు కూలంకుషంగా దొరికితే తప్పితే మేము ఆధారాలు నిరూపించి వాళ్ళని జైలు పాలు చేసే ఛాన్సెస్ అయితే లేవు. ఓకే అరుణ గారు, ఒక